అర్ధరాత్రి పూట పాపని తీసుకుని బాగి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇక ఉదయాన్నే సీసీటీవీ ఫుటేజ్లో బాగి ఇంట్లో నుండి వెళ్ళిపోయిందన్న విషయం తెలుసుకొని అమర్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. సార్ సార్, మిస్ అమ్మ పాపని తీసుకొని ఇలా వేళ కాని వేళలో ఇంట్లో నుండి వెళ్ళిపోయారంటే ఖచ్చితంగా అందుకు ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఒకవేళ రామ్మూర్తి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళారేమో, ఫోన్ చేయండి సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటే అమర్ రామ్మూర్తికి ఫోన్ చేస్తాడు. అల్లుడు గారు ఎలా ఉన్నారు? నేనే మీకు ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను. బాగి, పాప, పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో అందరూ బాగున్నారు మామయ్య గారు, మీరెలా ఉన్నారు అని చెప్పి అమర్ అడుగుతాడు. నాకేంటి అల్లుడు గారు, చనిపోయిన నా కూతురు అరుంధతి మళ్ళీ పసిపాపగా నా దగ్గరికి తిరిగి వచ్చింది. తండ్రిగా తనకి అందించలేని ప్రేమనంతా కూడా తాతయ్యగా అందించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. అల్లుడు గారు, ఈరోజు రేపో నేను పాపని, బాకీని, పిల్లల్ని చూడ్డానికి వద్దామనుకుంటున్నాను అల్లుడు గారు, మీరు ఫ్రీగానే ఉంటారు కదా అని అంటూ ఉంటే అప్పుడు లేదు మామయ్య గారు, మేము కాస్త బిజీగా ఉన్నాము, మేము ఫ్రీ అయిన తర్వాత మీకు ఫోన్ చేస్తాము, పిల్లల్ని బాగీని తీసుకొని నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఓ అవునా అల్లుడు గారు, సరే అలా అయితే మీరు బయటకు వెళ్ళొచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయండి, నేను చిట్టి పాపని, నా మనవళ్ళని మనవరాళ్ళను చూడ్డానికి వస్తాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత అదేంటి సార్, బాగి మేడం ఇక్కడే ఉందని ఎందుకు అబద్ధం చెప్పారు? మేడం పాపను తీసుకొని ఇంట్లో నుండి ఎక్కడికో వెళ్ళిపోయారని సార్కి చెప్పుండాల్సింది కదా సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటే లేదు రాతోడు, ఇప్పటికే ఆయన అరుంధతిని పోగొట్టుకొని ఎంతో దుఃఖంలో ఉన్నారు. ఇప్పుడు పసిపాపగా వచ్చిన ఆరుతో పాటు బాగి కూడా ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయిందని తెలిస్తే ఆయన తట్టుకోలేరు. ఆయన హార్ట్ పేషెంట్ అని నీకు కూడా తెలుసు కదా రాతోడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి ఈ విషయం తెలియకూడదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రాతోడు, ఇప్పుడు ఎలా సార్, మేడం వాళ్ళ పుట్టింటికి కూడా వెళ్ళలేదు, మేడం వాళ్ళకు బంధువులు కూడా ఎవరూ లేరు, మరి అటువంటప్పుడు ఎక్కడని మేడంని వెతకగలమని చెప్పి రాతోడు అంటూ ఉంటే అప్పుడు అమర్, నాకు కూడా అదే అర్థం కావట్లేదు రాతోడు, పద ఇప్పుడు వెళ్ళి బాగి కోసం వెతుకుదామని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు పదండి సార్ వస్తానంటూ అమర్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మనోహరి వైపు కోపంగా చూస్తూ, చూడు మా మేడం కనిపించకపోవడానికి నీ హస్తం కనుక ఉండుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నేనే నిన్ను క్షమించను, నువ్వు చేసినవన్నీ కూడా ఇప్పుడే నేను సార్తో చెప్పేయగలను, కానీ మా బాగి మేడం మంచి మనసుతో శత్రువైన నిన్ను కూడా క్షమించి సార్కి నీ గురించి ఏమి చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది, అలా నా చెల్లెలకి ఇచ్చిన మాట వల్ల నీ గురించి నిజం చెప్పడం లేదో అని చెప్పి రాతోడు అంటూ ఉంటే అప్పుడు మనోహరి, ఏంటి రాతోడు, నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నావా? బాగి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి మనోహరి కావాలని రాతోడు ముందు నటిస్తూ ఉంటే నువ్వు ఇంకెవరి ముందన్నా నటించు మనోహరి, నా దగ్గర కాదు, నీ గురించి మొత్తం కూడా నాకు తెలుసు అని చెప్పి రాతోడు, మా మేడం కనుక కనిపించకపోతే అప్పుడు చెప్తాను నీ సంగతి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదేంటి మనోహరి, రాతోడు ఇలా మాట్లాడుతున్నాడు, ఎన్నడూ లేంది ఈ రాతోడికి కూడా నిన్ను ఎదిరించే ధైర్యం వచ్చిందని చెప్పి చెంబ అంటూ ఉంటే వాడి మొహం వాడేం చేస్తాడో, బాగి కనిపించక అమర్ పిచ్చివాడైపోతాడు. 2 రోజులకు బాగి మీదున్న ప్రేమ కాస్త కోపంగా మారుతుంది. అలా అమర్ బాగిని ద్వేషిస్తున్నప్పుడు నేను అమర్కి దగ్గరవుతాను, మెల్లిగా ఆ 4 పిల్లల్ని కూడా హాస్టల్కి పంపించేసి శాశ్వతంగా అమర్కి దూరం చేసేసి నేను అమర్ని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి మహారాణిని అవుతాను అని చెప్పి మనోహరి చెంబకి చెబుతూ ఉంటుంది. మరి నేను, నా పరిస్థితి ఏంటి మనోహరి, అమర్ని సొంతం అయిపోగానే నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టేస్తావా ఏంటి అని అంటూ ఉంటే లేదు చెంబ, నేను అలా ఎందుకు చేస్తాను, ఒక విధంగా బాగి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి, అమర్ నా సొంతం అవ్వడానికి నువ్వు కూడా కారణమే కదా, నాకు సాయం చేసినందుకు గాను జీవితాంతం ఈ ఇంట్లోనే నువ్వు కూడా దర్జాగా బతికేలాగా నేను నీకు అవకాశం కల్పిస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అమ్మయ్య, అయితే నేను
నా మంత్రాలతో డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఏమీ ఉండదన్నమాట. బతికినంతకాలం ఇక్కడే నేను కూడా హాయిగా బతికేయచ్చు అని చెప్పి చెంబ అనుకుంటుంది. మరోవైపు అమర్ రాథోడ్ ఇద్దరు కూడా బాగీ కోసం ఎన్నో చోట్ల వెతుకుతారు. ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పిల్లలు, డాడ్, మిస్ అమ్మ, బుజ్జమ్మ ఎక్కడైనా కనిపించారా డాడ్ అని చెప్పి అంటూ ఉంటే, లేదు పిల్లలు, మీ మిస్ అమ్మ ఎక్కడ కనిపించలేదో అని రాథోడ్ అంటూ ఉంటాడు. పిల్లలు ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు. డాడ్, అమ్మ మన నుండి దూరమైందని చెప్పి మేము ఎంతగానో బాధపడ్డాము. అలా మన జీవితాల్లోకి మిస్ అమ్మ వచ్చింది. అమ్మ లేని లోటుని తీర్చి మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంది డాడ్. అలాగే మిస్ అమ్మ కడుపున అమ్మ పుట్టిందని మేం కూడా అమ్మకు మళ్ళీ ప్రేమను తిరిగి ఇవ్వాలని తనని ఎంతో ప్రేమగా మా చేతులతో ఎత్తుకుని ఆడిద్దామని చెప్పి ఎంతగానో ఆశపడ్డాము. అటువంటిది మనతో ఒక్క మాట కూడా చెప్పకుండా మిస్ అమ్మ బుజ్జమ్మని తీసుకొని వెళ్ళిపోవడం ఏంటి డాడీ అని చెప్పి పిల్లలు చాలా బాధపడిపోతూ ఉంటారు. ఇకప్పుడు అమర్ పిల్లలందరినీ కూడా దగ్గరికి తీసుకొని వాళ్ళని పట్టుకొని ఏడుస్తూ ఉంటే, అప్పుడు మనోహరి, ఎందుకు అమర్ నీ గురించి ఆలోచించకుండా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మీరు అంతలా బాధపడడం? ఆ బాగి కావాలని ఇదంతా చేస్తుంది. ఏదో ఆశించే మిమ్మల్ని బాధ పెట్టాలని ఇదంతా చేస్తుంది. ఇప్పటికైనా ఆ బాగి నిజస్వరూపం తెలుసుకో అమర్. తను నువ్వనుకుంటున్నంత మంచిదేమీ కాదు అని చెప్పి మనోహరి కావాలని బాగిని బ్యాట్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటే అమర్ ఒక్కసారిగా మనోహరి మీద మండిపడుతూ ఉంటాడు. మనోహరి, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నా భార్య బాగి గురించి. ఇంకొక్కసారి బాగి గురించి అలా చెడుగా మాట్లాడితే నేను ఊరుకోను. నువ్వు 6 స్నేహితురాలివి కాబట్టి నీకు వార్నింగ్తో వదిలేస్తున్నాను. అదే వేరే వాళ్ళు అయ్యి ఉంటే ఈ పాటికి మెడ పట్టుకుని బయటకు గెంటేసేవాడిని చెప్పి అమర్ మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. బాగి ఇంట్లో నుండి వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏంటో నేను తెలుసుకుంటాను. అందుకు కారణమైన వాళ్ళు ఎవరైనా సరే వాళ్లకు తగిన శిక్ష పడేలాగా చేస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. తరువాత అమర్, ఆరు, బాగి ఇద్దరు కూడా దూరం అయ్యారని చెప్పి ఎంతగానో బాధపడుతూ మందు తాగుతూ ఉంటే, సార్ ఎప్పుడు లేంది ఇలా మీరు మందు తాగడం ఏంటి సార్? నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్, ప్లీజ్ రాథోడ్, నన్ను ఒంటరిగా వదిలేసాయి, నేను ఈ బాధని తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి మందు తాగుతూ ఉంటే, ఇకప్పుడు రాథోడ్, భగవంతుడా, మా సార్ని ఇలా నేను ఎప్పుడు కూడా చూడలేదు, దయచేసి ఆయనని నువ్వే కాపాడు తండ్రి అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక తర్వాత రాథోడ్ అమర్ దగ్గరికి వచ్చి, సార్, ఆరు పాపకి అన్నప్రశ్న చేసినప్పుడు మనం వీడియో తీయించాం కదా, ఆ వీడియోలో పంతులు గారు బాగి మేడంని పక్కకు తీసుకువెళ్ళి ఏదో మాట్లాడారు సార్, అదంతా కూడా రికార్డ్ అయింది. పంతులు గారు ఏదో చెప్పడంతో బాగి మేడం ఏడుస్తున్నారు, ఒక్కసారి ఈ వీడియోలో చూడండి సార్ అని చెప్పి రాథోడ్ చూపిస్తూ ఉంటే, ఇక ఆ వీడియోని చూసి అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ పంతులు ఎక్కడుంటాడో త్వరగా కనుక్కో రాథోడ్ అని చెప్పి ఆయన ఏం చెప్పారో ఎలాగైనా సరే తెలుసుకోవాలని చెప్పి ఇక వెంటనే అమర్, రాథోడ్ ఇద్దరూ కలిసి పంతులు గారి దగ్గరికి బయలుదేరి వెళ్తారు. ఇక పంతులు గారు అమర్ని చూడగానే భయంతో పరుగులు తీస్తూ ఉంటే రాథోడ్, అమర్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి పంతులు గారిని పట్టుకుంటారు. ఆ రోజు బాగీతో మీరేం మాట్లాడారు, మీరేదో చెప్పిన తర్వాత బాగి ఏడవడం నేను గమనించాను, ఆ వీడియోలో మొత్తం కూడా రికార్డ్ అయింది, మర్యాదగా నిజం చెప్పు అని అమర్ బెదిరించడంతో అప్పుడు పంతులు గారు అమర్కి భయపడిపోయి, నన్ను క్షమించండి, మీ చిన్న పాపకున్న గండం వల్ల పెద్ద పాపకు ప్రమాదం అని బాగి మేడంకి చెప్పాను. ఒక అమ్ముకి మాత్రమే కాదు, ఈ విషయం ఎవరికైనా చెప్తే మిగతా 3 పిల్లలకు కూడా గండమని నేను తనతో చెప్పాను అని అంటూ ఉంటే, నువ్వు చెప్పింది అబద్ధం కదా, మర్యాదగా నిజం చెప్పు. ఆరు పాప జాతకాన్ని మా స్వామీజీకి చూపించినప్పుడు ఆరుది పాపది ఒకటే జాతకమని, తనే మళ్ళీ పునర్జన్మగా మా ఇంట్లో చిన్ని పాపగా పుట్టిందని స్వామీజీ మాతో చెప్పారు. అంటే నువ్వు గండాలున్నాయని చెప్పింది అబద్ధమే కదా, మర్యాదగా నిజం చెప్పు. ఎందుకు అబద్ధం చెప్పి తన ఇంట్లో నుండి వెళ్ళిపోయేలాగా చేస్తావో, దానివల్ల నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావో, నీతో ఎవరు ఇదంతా చేయించారో అని అమర్ అడుగుతూ ఉంటాడు. సార్,
దయచేసి నన్ను క్షమించండి సార్, మనోహరి మేడమే ఇదంతా నాతో చేయించారు అని ఆ పంతులు గారు అమర్కి నిజం చెప్పేస్తాడు. ఇక దాంతో అమర్ ఉగ్ర రూపంతో ఇంటికి వస్తాడు. మనోహరి 2 చెంపలు కూడా పగలగొడుతూ, ఎందుకు ఎందుకు నా బాగి ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి ఇదంతా చేసావు, ఇదంతా చేసి నువ్వు ఏది సాధించాలనుకుంటున్నావని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పుడు రాతాడు, సార్ ఈ దుర్మార్గురాలు మిమ్మల్ని సొంతం చేసుకోవడానికే ఇదంతా చేసింది సార్. ఈ దుర్మార్గురాల గురించి ఎట్టి పరిస్థితులను నిజం బయట పెట్టొద్దని నా చెల్లెలు బాగి మేడం నా దగ్గర మాట తీసుకుంది. కానీ ఇప్పుడు నేను ఈ విషయాన్ని బయట పెట్టకపోతే ఈ నీచరాలు ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, మళ్ళీ మళ్ళీ మీ పైన కుట్రలు చేస్తూనే ఉంటుంది. అందుకే ఈ విషయాన్ని ఇప్పుడు బయట పెడుతున్నాను అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇక దాంతో అరుంధతిని చంపేసింది మనోహరి అన్న నిజం తెలుసుకొని అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మనోహరిని అమర్ షూట్ చేయబోతూ ఉంటే, సార్ ఇప్పటికే మిస్సమ్మ దూరం అయ్యి పిల్లలు ఎలా అయిపోయారో చూడండి సార్. ఇప్పుడు మీరు ఈ మనోహరిని చంపి అంతకులైతే మిమ్మల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు, పిల్లలు అనాథలైపోతారు. వాళ్ళ గురించి ఆలోచించైనా ఈ నీచురాల్ని పోలీసులకు అప్పగించండి సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్, ఇన్ని రోజులు నిన్ను ఇంట్లో పెట్టుకొని పోషించినందుకు, నిన్ను ఇంతలా నమ్మినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది అని చెప్పి మర్యాదగా బాగి పాప ఎక్కడున్నారో నిజం చెప్పు అని అంటూ ఉంటే మనోహరి అమర్ కాళ్ళు పట్టుకొని, దయచేసి నన్ను క్షమించమర్, బాగి పాప ఎక్కడికి వెళ్ళిపోయారో నాకు నిజంగా తెలీదు అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే పోలీసులు వచ్చి మనోహరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. నిజంగానే మనోహరికి బాగి పాప ఎక్కడికి వెళ్ళారో తెలియదు అనుకుంటా. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎక్కడిని వెతకాలని చెప్పి అమర్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. బాగి పాపని తీసుకొని వైజాగ్కి వెళ్ళిపోతుంది. ఇక అక్కడ పాప అమర్ లాగే స్ట్రిక్ట్గా రూల్స్ పాటిస్తూ పెరుగుతూ ఉండడంతో నాన్న పోలికలు ఎక్కడికి పోతాయని చెప్పి బాగి పాపను చూసి ఎంతగానో మురిసిపోతూ, ఆయన పిల్లలు ఎలా ఉన్నారో ఏంటో వాళ్ళని చూడాలనిపిస్తుంది. కానీ ఇంకా నా అజ్ఞాతవాసం ముగియడానికి 3 ఏళ్ళు పడుతుంది, ఇప్పటికే వాళ్ళకు దూరం అయ్యి 4 ఏళ్ళు అవుతుంది అని చెప్పి బాగి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. 4 ఏళ్ళ తర్వాత పిల్లలు వైజాగ్ బీచ్ చూడాలని చెప్పి అమర్ని అడగడంతో పిల్లలు అమర్ వీళ్ళంతా కలిసి వైజాగ్కి వస్తారు. ఈ కళ వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉండగా అప్పుడే ఆరు కూడా ఆడుకుంటూ పిల్లల వైపు వస్తుంది. ఆరు కింద పడిపోవడంతో ఆరు కాలికి గాయం అవ్వడంతో 4 పిల్లలు కూడా ఒకేసారి పరిగెత్తుకుంటూ ఆరు పాప దగ్గరికి వస్తారు. అమర్ కూడా ఆరు పాప దగ్గరికి వచ్చి, నీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే, లేదు అంకుల్ నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది. డాడ్, ఈ పాపను చూస్తూ ఉంటే నాకు మన బుజ్జమ్మే గుర్తుకు వస్తుంది, మన బుజ్జమ్మ మన దగ్గర ఉంటే అచ్చం ఇలాగే ఉండేది కదా అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. ఇకప్పుడు గతంలో అంజు పాప వేసిన డ్రాయింగ్ని అందరూ కూడా గుర్తు చేసుకుంటారు. ఈ పాపని ఎక్కడో చూసినట్టుగా ఉంది అని చెప్పి అంజు, డాడ్ ఆ రోజు నేను డ్రాయింగ్ గీశాను కదా, మన బుజ్జమ్మ ఇలాగే ఉంటుందని, ఈ పాప అలాగే ఉంది కదా, ఒకవేళ తనే మన బుజ్జమ్మ అయి ఉంటుంది అని అంటూ ఉంటే అప్పుడు అమర్, పాప మీ తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడుంటారు అని అంటూ ఉంటే, మా అమ్మ స్కూల్ టీచర్, అదిగో అక్కడ కూర్చుంది కదా తనే మా అమ్మ అని చెప్పి అక్కడ కూర్చొని ఉన్న బాగి వైపు పాప చూపిస్తూ ఉంటే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు.